ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగ వెరైటీగా చేసి పెట్టారంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. గుడ్లుతోటి ఒక వెరైటీ కూరైతే చేశానండి. ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా పాన్ పెట్టుకునేసి, ఆయిల్ వేసేసి ఒక 4, 5 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు ఇవన్నీ వేసి, ఇందులో ఒక 2 ఉల్లిపాయలైతే కట్ చేసి వేసుకుంటున్నాను. సన్నలుగా తరిగానండి నేను. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలర్ మారేదాకా వేయించుకుందామండి. ఇందులో ఒక 2 స్పూన్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తున్నాను. నేను ఫ్రెష్‌గా పట్టిన పేస్ట్ అయితే వేస్తున్నానండి. అలాగే వచ్చేసి ఇందులో ఒక 3 టమాటాలైతే వేస్తున్నాను నేను. టమాటాలొచ్చేసి సన్నలుగా తరిగి వేసుకున్నామంటే గ్రేవీ అనేది మనకి గుజ్జు గుజ్జుగా వస్తుంది. అలాగే ఈ టమాటాలు వేసిన తర్వాత ఉప్పు వేసేసి మూత పెట్టి ఉడికించుకుందామండి. మూత పెట్టి ఉడికించుకున్నామంటే ఆ వాటర్ అనేది బయటకొస్తుందండి. తర్వాత మెత్తగా టమాటాలు ఉడికిపోతాయండి. ఇప్పుడొచ్చేసి ఈ గ్రేవీకొచ్చి నేను ఒక 6 గుడ్లయితే తీసుకున్నానండి. 6 గుడ్లు ఉడకబెట్టేసి తర్వాత పొక్కు తీసి పక్కన పెట్టుకున్నానండి. పొక్కు తీసి పక్కన పెట్టినేసి లోపల ఉన్న జన పక్కన పెట్టుకునేసి గుడ్లొచ్చేసి సన్నలుగా తరిగి పెట్టానండి. పొడవుగా సన్నలుగా తరిగానండి. ఇప్పుడొచ్చేసి టమాటాలు బాగా మగ్గాయండి. ఇందులో వచ్చి పసుపు, ఒక 1.5 స్పూన్ వచ్చేసి కారము, గరం మసాలా ఇవన్నీ వేసి ఒక గ్లాస్ వాటరేసేసి బాగా ఉడికించుకుందామండి. పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకున్నామంటే మూత పెట్టి, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం గదా! గుడ్లు ముక్కలు సన్నలుగా తరిగామండి. అవి వేసి కలబెట్టుకునేదేనండి. ఇప్పుడొచ్చేసి మనకి గుడ్లుతోటి ఎన్నో వెరైటీ కూరలున్నాయండి. ఎప్పుడూ రొటీన్‌గా వచ్చేసి మనం ఉడకబెట్టి రౌండ్‌గా ఉడకబెట్టేసి అలాగే కూరలో వేస్తూ ఉంటామండి. ఎప్పుడు అది రొటీన్ అండి కూరొచ్చేసి. ఇలా కట్ చేసి సన్నలుగా పొడవుగా కట్ చేసి చేసామంటే కూరొచ్చేసి పిల్లలకు బాగా ఇష్టంగా తింటారండి. వెరైటీగా ఉంది అని చెప్పేసి. ఈ కూరొచ్చేసి చపాతీకి గాని, రైస్‌కి గాని చానా బావుంటుందండి. ఇప్పుడు మసాలాలు వచ్చేసి కట్ చేసుకున్న గుడ్డు ముక్కలు, అలాగే జన అన్నీ వేసేసి బాగా కలదిప్పుకోవాలండి. కూరొచ్చేసి ఎక్కువగా కలదిప్పేదొద్దండి. మనకు ఆ జన అనేది పగిలిపోతుందండి. అప్పుడు కూర అంతగా మనకి టేస్ట్ అయితే ఇవ్వదండి. ఇలాగే పెట్టామంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకున్నామంటే కూరైతే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి.